సాగరంలో సంసార నావ పార్ట్ 54 రచన మీనా కుమారి గారు. చంద్రశేఖర్ గారు చెప్పిన విషయానికి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. కరెక్టే, ఆనాడు వసుదమ్మ గారి బిడ్డను తీసుకెళ్లడం ఏమిటి? ఒకవేళ ఆమె వేరొకరి బిడ్డను తీసుకున్నా కూడా తన బిడ్డను తనకు ఇచ్చేయాలి కదా, అదే న్యాయం కదా అని భూషణం గారు అనుకున్నారు. శ్రీనివాస్ అలాగే అనుకున్నాడు. శ్రీకృష్ణకు ఆ మాటలు విన్నాక చాలా బాధగా ఉంది. చంద్రశేఖర్ గారు నా తండ్రి కాదా అని అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. కానీ ఆదిశేషయ్య గారికి కోపంగా ఉంది. ఆయన అనుకుంటున్నది కూడా అదే. అసలు నా బిడ్డను దూరం చేయాల్సిన అవసరం ఇతనికి ఏమిటి? ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఈరోజు. అసలు ఈయన మా ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? నా బిడ్డను సమయానికి ఎందుకు తీసుకొచ్చాడు? నాకు మగబిడ్డ లేకుండా, వంశం లేకుండా చేశాడు. ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డాను. ముమ్మూర్తుల తన భార్యలాగా, వసుంధరలాగా ఉన్న బాబుని చూసి ఆశ్చర్యపోయాము. అప్పుడైనా నోరు విప్పకుండా ఇప్పుడు మందు వేసుకునేసరికి నిజాలు చెప్తున్నాడు, నిజాలు అని మనసులో కోపంగా అనుకుంటూ ఆదిశేషయ్య గారు చూస్తూ ఉన్నారు. శ్రీనివాస్ అక్కడ వాతావరణం గమనించాడు. అటు భూషణం గారి ముఖంలోనూ ప్రశ్నార్థకాలు, ఇటు ఆదిశేషయ్య గారి ముఖంలో కనపడని కోపం ఉంది. సోములు గారు కూడా ఏదో అడగబోతూ ఉంటే వెంటనే శ్రీనివాస్ అక్కడికి వచ్చి, దయచేసి మీరు ఇంటికి పదండి, శ్రీకృష్ణ వచ్చాడు. మీకు ఆరోగ్యపరంగా ఇంతలా డ్రింక్ చేయడం మంచిది కాదు, ఎక్కువగా తీసుకున్నారు, ముందు పదండి ఇక్కడి నుంచి అంటూ కావాలని హడావిడి చేసి ఎవరిని నోరు మెదంపనివ్వకుండా చేసి చంద్రశేఖర్ గారిని శ్రీకృష్ణతో పంపించాడు. జాగ్రత్తగా శ్రీనివాస్, శ్రీకృష్ణ జాగ్రత్తగా విన్న వాటి గురించి ఏమీ ఆలోచించకు, తర్వాత మనం మాట్లాడుకుందాం సరేనా అంటూ చిన్నగా చెప్పి పంపించాడు శ్రీనివాస్. ఇక మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోవాలి, ఈ కార్యక్రమాన్ని కట్టిపెట్టి అని శ్రీనివాస్ చెప్పి అందరినీ కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకునేలాగా చేశాడు. శ్రీనివాస్, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఇటువంటప్పుడు మాట్లాడుకోకూడదు. ఒక్కొక్కసారి ఆవేశంలో మత్తులో ఉండి ఏదైనా అనేయగలుగుతారు. అటువంటప్పుడు మళ్ళీ కూడా కొత్తగా గొడవలు వస్తాయి. శ్రీకృష్ణ వసుదమ్మ గారి బిడ్డ అని బయట పెట్టాల్సిన అవసరం చంద్రశేఖర్ గారికి లేదు. కానీ బయట పెట్టారంటే తనను ఆదిశేషయ్య గారి కుటుంబంలోకి పంపడానికి ఇష్టపడుతున్నారు అనేగా అర్థం అని అనుకున్నాడు. శ్రీనివాస్ తన ఇంటికి వచ్చేశాడు. చూస్తే అందరూ పడుకున్నారు. లోపలికి వచ్చాడు. అలివేలు నిద్రపోతూ ఉంది. పిల్లలతో మధ్య మధ్యలో లేగుస్తూ ఉండడంతో ఆమెను డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు శ్రీనివాస్కి. హాల్లోకి వెళ్ళి చూస్తే శ్రీరాములు అక్కడ పడుకొని ఉన్నాడు. కదులుతూనే ఉన్నారు. ఏమిటన్నయ్యా ఎక్కడ పడుకున్నారు? గదిలో పడుకోలేదే అన్నాడు శ్రీనివాస్. ఏం చెప్పమంటావు శ్రీనివాస్, మీ వదినకు మాటలు వచ్చి ఆనందమైంది, నా చెవులు బద్దలైపోతున్నాయి. ఏవేవో చెప్తుంది. చిన్ననాటి సంగతులన్నీ కూడా వద్దు అంటే తప్పుగా ఉంటుంది. అందుకే సైలెంట్గా ఇక్కడికి వచ్చి పడుకున్నాను అంతే. అంతకు మించిన కష్టాలు ఏమీ లేవు అంటూ నవ్వేశాడు శ్రీరాములు. పాపయ్య కూడా చెబుతూ ఉంటుంది మాటలు, పాపకు చెప్తే మాటలు వస్తాయిలే, మంచిదేగా అంటూ నవ్వేశారు శ్రీరాములు. ఏమిట్రా అలా ఉన్నావు అన్నారు శ్రీరాములు. పక్కనే ఉన్న మంచాన్ని అన్నయ్య మంచం దగ్గరకు జరుపుకొని పడుకున్నాడు శ్రీరాములు. ఒరేయ్, భార్యకు కాన్పైనప్పుడు ఏదో భయంగా ఉంటుంది, అంతేకాని ఏమీ ఉండదు, అంతా బాగుంటుందని చెప్తున్నా శ్రీరాముల వైపు చూసి. అదేం లేదన్నయ్య అన్నాడు శ్రీనివాస్. మరెందుకు అలా ఉన్నామన్నాడు శ్రీరాములు. శ్రీనివాస్ లేచి కూర్చున్నాడు. చుట్టూ చూస్తే అందరూ తలుపులేసుకొని పడుకుని ఉన్నారు. అదే అన్నయ్య, పార్టీలో చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాటలు ఆదిశేషి మామయ్య గారి కోపం వచ్చేలా అయింది అన్నాడు చాలా చిన్నగా శ్రీనివాస్. ఏంటి, ఏం జరిగింది, నన్ను ఎందుకు పిలవలేదన్నారు శ్రీరాములు. పిలిచేలాగా గొడవ కాదన్నయ్య, అది కొన్ని సంవత్సరాలుగా దాగిన రహస్యం అంటూ అక్కడ జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు శ్రీనివాస్. అవునా, నిజంగా అలా ఎందుకు చేశారు చంద్రశేఖర్ గారు? ఆ బిడ్డను అప్పుడే వసుదమ్మ గారికి ఇచ్చేయచ్చు కదా అన్నాడు శ్రీరాములు. అంతకుముందు చెప్పిన విషయాలు కూడా గుర్తు తెచ్చుకో అన్నయ్య. అంటే పెళ్లి చూపులకు వెళ్ళి చంద్రశేఖర్ గారు చూసిన అమ్మాయి వసుదమ్మ గారే. ఏమో, ఆయన ఇష్టపడింది అత్తయ్య గారిని అనిపించింది, నాకు అనుమానంగా ఉంది అన్నాడు శ్రీనివాస్. అవునా అంటున్న శ్రీరాముల వైపు చూసి, అవునన్నయ్య, ఆయన ఒక 2-3 సార్లు వసుదమ్మ గారి వైపు ఒకలా చూసి వెంటనే తల తిప్పుకోవడం నేను గమనించాను. శ్రీకృష్ణ వసుదమ్మ గారి పోలికల్లో ఉన్నాడు అని అలా చూస్తున్నారేమో మనలాగానే అనుకున్నాను, కానీ ఇంత కథ ఉంటుందని నేను అనుకోలేదు అన్నాడు శ్రీనివాస్. మరి ఇప్పుడు ఎలారా, ఇవేమన్నా గొడవలు అవుతాయంటావా అన్నారు శ్రీరాములు. ఒకటే గుర్తుంచుకోవాలన్నయ్య, నిజాన్ని దాయాలనుకుంటే ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు చంద్రశేఖర్ గారికి. ఆయన పార్టీకి అని ఇక్కడికి వచ్చేవారు కాదు. పార్టీలో ఏదంటే అది మాట్లాడదాను శ్రీనివాస్ అని ఇదివరకు కూడా నాతో ముందే చెప్పిన మనిషి. అన్నీ తెలిసి అలా ఎందుకు చెబుతారో, కావాలని శ్రీకృష్ణుని మన కుటుంబంలో కలపాలని అలా చెప్పేసి ఉంటారని అనిపిస్తుంది నాకన్నాడు శ్రీనివాస్.
అది సరే కానీ ఆదిశేషి మామయ్య గారు జరిగిన విషయాన్ని ఎలా తీసుకుంటారు అని అనుమానంగా ఉంది అన్నారు శ్రీరాములు. దాని గురించి మనం కూర్చొని మాట్లాడుకోవడమే మంచిదన్నయ్య, గొడవలు లేకుండా సమస్యను సాల్వ్ చేసుకోవాలన్నాడు శ్రీనివాస్. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆదిశేషి గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కాస్త ఎక్కువగా డ్రింక్ చేశారు. ఆ తర్వాత కూడా తాగినట్లున్నారు. చెప్పు శ్రీరాములు, నేను ఒకప్పుడు నిన్ను ఇష్టపడని మాట నిజమే, కానీ ఇప్పుడు నువ్వే దేవుడివి అనుకుంటున్నాను. చెప్పు, నువ్వే తీర్పు చెప్పు. ఊరు పెద్దగా చెబుతావుగా తీర్పులు, ఇప్పుడు చెప్పు. అసలు ఆ చంద్రశేఖర్ చేసిన పని మంచిదేనంటావా? నా బిడ్డను అతనలా తీసుకురావడం ఏమిటి? మాకు వంశం లేకుండా చేశాడుగా. ఈనాడు ఎంత బాధపడుతున్నామో మేము. బిడ్డ పాప లేకుండా వసుంధర కూడా చనిపోయి, అటు చూస్తే త్రిపుర ఆ విధంగా. అవన్నీ నా భార్య ఎలా తట్టుకుంటుంది? మీరు మంచి మనసున్నవారు కాబట్టి, ఇక్కడికి రప్పించారు కాబట్టి మీ అందరితో కలిసిపోయి మేము ఆనందంగా ఉంటున్నాం. లేకపోతే మా పరిస్థితి ఏమిటి అంటూ అడుగుతున్న ఆదిశేషయ్య గారి మాటకు శ్రీరాములు మాట్లాడుతూ, ఊరుకోండి మామయ్య, ఏ విషయమైనా మీరు ఆలోచించుకోండి ఒకసారి. నిజంగా శ్రీకృష్ణ కానీ మీ దగ్గర పెరిగితే అంత గొప్ప చదువులు చదువుకోవడానికి అవకాశం ఉండేదా? చెప్పండి. గొప్ప కుటుంబంలో ఇన్ని కోట్లకు వారసుడవుతాడా? ఆయన తీసుకురావడం తప్పే కావచ్చు, కానీ తీసుకువచ్చి ఆయన ఏమీ ఆ బిడ్డను పనికి రాకుండా తయారు చేయలేదు. అలా అనుకుంటే అత్తయ్య గారు త్రిపురను పెంచారు, కానీ ఆమెకు పుట్టుకతో వచ్చిన బుద్ధుల వలన మీ బిడ్డైనా కూడా ఈనాడు కాదు అనుకొని వద్దు అనుకున్నారు. జీవితంలో ఆ అమ్మాయి ముఖం చూడకూడదు అనుకున్నారా? లేదా మీ రక్తం పంచుకొని పుట్టినా కూడా ఎందుకు గుణం లేదనే కదా మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు అన్నాడు శ్రీరాములు. శ్రీనివాస్ ఆ మాటలు వింటూ ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడు అన్నయ్య ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు అని కాస్త కోపంగా కళ్ళు ఎర్రబడ్డ ఆదిశేషయ్య గారి ముఖం మామూలుగా మారింది. వసుంధర ఎంతో సౌమ్యురాలు, దేవత మామయ్య, కానీ మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చిన ఈ జానకి గుణంలో వసుంధరను చూసుకుంటూ, పాపాయి రూపంలో వాళ్ళ అమ్మను చూసుకుంటూ అలాగే ఆనందంగా ఉంటున్నాను. కాలం మారుతూ ఉంటుంది, అర్థం చేసుకోండి మీరు కూడా అంటూ చెబుతున్న శ్రీరాములు మాటకు అలాగే కూర్చుండిపోయారు ఆదిశేషయ్య గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇంత శాంతం, ఇంత సౌమ్యం మీకు ఒకప్పుడు లేదు. మీ దగ్గర పెరిగితే శ్రీకృష్ణ ఏ రకంగా అయ్యేవాడో మీరు ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి శ్రీకృష్ణ ఎంతో మంచివాడు, గొప్పవాడు అవుతాడు. రాబోయే కాలంలో ఇప్పుడు నష్టమేమీ లేదు. మీ వారసుడే అవుతాడు, అందులో సందేహమే లేదు. నిజంగా చంద్రశేఖర్ గారు మంచివారు కాకపోతే ఇప్పుడైనా నిజాన్ని చెప్పేవారు కాదు కదా. చెప్పకపోతే మనకు తెలియదు కదా మామయ్య. ఆయన జీవితంలో పెళ్లి చేసుకోలేదు. పరాయి బిడ్డలను తన బిడ్డలుగా పెంచుకొని స్వార్థం లేకుండా సంపాదిస్తూ ఎంతోమందికి దానాలు చేస్తూ పెంచిన బిడ్డల్ని కూడా గొప్పగా పెంచారు అని చెబుతున్న శ్రీరాముల మాటకు ఆదిశేషి గారు, నిజమే, అలా పెంచడం నాకైతే రాదు. వసుదమ్మను ఒకప్పుడు మాట్లాడనిచ్చేవాడు కాదు. ఆ మూర్ఖత్వం వల్ల త్రిపుర అలా అయింది అంటూ ఉన్న ఆదిశేషి గారి చేతులు పట్టుకొని శ్రీనివాస్ శ్రీరాములు ఇద్దరు కూడా నచ్చ చెప్పారు. ఆయనకాయనే ఆ విషయం బయట పెట్టారు కాబట్టి ఆ విషయం తమ బిడ్డకు చెప్పి అందరినీ ఒకటి చేస్తారు మామయ్య. ప్రస్తుతానికి ఒంటరిగా ఉంటున్నారు చంద్రశేఖర్ గారు. మనమంతా కలిసి ఎంత కుటుంబంగా కలిసిమెలిసి ఉంటున్నాం. మన కుటుంబాన్ని చూసి ఇంతటి కుటుంబంలో నా బిడ్డ ఉండాలి అని నిజాన్ని బయట పెట్టి ఉంటారు. ఎప్పుడైనా తన కొడుకును తనను వదిలి వెళ్ళిపోతే తను ఒంటరివాడిని అయిపోతాను అన్న విషయమైన ముందే ఆలోచించుకొని విషయం బయట పెట్టారు. ఇన్నాళ్ళు పెళ్లి లేకుండా ఉన్న బిడ్డల మీద ప్రేమతో బతికిన చంద్రశేఖర్ గారు ధైర్యంగా ఆ విషయాన్ని బయట పెట్టేశారు. ఇంతేకాక ఇంకా ఏదో బలమైన కారణం కూడా ఉండే ఉంటుంది. అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతే మనం ఏదైనా మాట్లాడదామన్నాడు శ్రీరాములు. ఆదిశేషయ్య గారి చేయి నిమురుతూ, మీ అత్తయ్యకు చెప్పాలంటే నాకు ధైర్యం చాలలేదు అన్నారు ఆదిశేషయ్య గారు. ఇప్పుడే వద్దులే మామయ్య, తర్వాత చెబుదామన్నాడు శ్రీరాములు. అదే మంచిది అనుకున్నారు ఆదిశేషయ్య గారు. అలా శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా ఆదిశేషయ్య గారి మనసును శాంతపరిచారు. ఆయన కూడా అక్కడే మంచం వేయించుకొని పడుకున్నారు. శ్రీకృష్ణ చంద్రశేఖర్ గారి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. డాడీ, మిమ్మల్ని ఇలా ఎక్కువ తాగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అని బాధపడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ. ఒరేయ్, జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటావు ఏమిటి? ఒకలాగా వాడిపోయింది ముఖం అంటూ మత్తులో కూడా ప్రేమతో శ్రీకృష్ణ ముఖాన్ని గమనించి మాట్లాడారు చంద్రశేఖర్ గారు. కన్న బిడ్డలకు ఎంతో ప్రేమిస్తారు మీరు. మీకు పుట్టకపోయినా మా మీద ఇంత ప్రేమ ఎలా వచ్చింది? కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా ఇంతకాలం ఇలా ఎలా ఉన్నారు అని బాధపడ్డాడు శ్రీకృష్ణ. తండ్రికి మంచినీళ్ళు తాగించి ముఖం తడిగుడ్డతో తుడిచి మళ్ళీ పొడిగుడ్డతో తుడిచి జాగ్రత్తగా పడుకోబెట్టాడు శ్రీకృష్ణ.
కాళ్ళ బూట్లు అన్నీ తీస్తున్నాడు. అప్పటికే గురక పెట్టి నిద్రపోయారు చంద్రశేఖర్ గారు. నాన్న అంటూ చంద్రశేఖర్ పాదాల దగ్గర తల పెట్టుకుని దుఃఖం ఆపుకోలేకపోయాడు శ్రీకృష్ణ. నీలాంటి తండ్రి దగ్గర పెరగడం మా అదృష్టం నాన్న. మమ్మల్ని పెంచిన విధానంలో మీ త్యాగం కనిపిస్తుంది. ఇష్టపడిన వ్యక్తి కోసం జీవితకాలం ఇలా ఉండిపోయారా? పెళ్ళేమీ లేకుండా ప్రేమకు అంత విలువనిచ్చారా నాన్న మీరు? కానీ నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అర్థం కాలేదు. ఈ విషయం తెలుసుకున్నారు అందరూ. అసలే పల్లెటూర్ల వాళ్ళు ఇష్టమైతే ప్రాణాలు ఇస్తారు, లేకపోతే ప్రాణాలు తీస్తారు అని కొందరు విషయంలో మీరే చెబుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, రేపటి రోజున ఏదైనా గొడవలవుతాయేమో, ఏం జరుగుతుందో అనుకున్నాడు శ్రీకృష్ణ. తండ్రికి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి ఎప్పుడు ఆయన తనకు చేసే సేవలు తనే ఆయనకు చేస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు శ్రీకృష్ణ. అంతకు ముందు కంటే ఇప్పుడు తండ్రి మీద ఎనలేని ప్రేమ పెరిగిపోయింది, ఇష్టం పెరిగింది. స్వార్థం లేని తండ్రి మనస్తత్వానికి ఎన్నోసార్లు మనసులో నమస్కరించుకున్నాడు శ్రీకృష్ణ. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అంటే నేను భరించను నాన్న. ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ శ్రీకృష్ణలో కోపాన్ని కూడా చూస్తారు వాళ్ళు. నాకు మీరే ముఖ్యం. ఆ కుటుంబంలోకి నన్ను పంపాలి అని చూసినా కూడా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోలేను. కన్నవారు ఎవరో ఎలా తెలుస్తుంది? ఉన్న జ్ఞానం మీరిచ్చిందేగా నాన్న. ఆ జ్ఞానంతో మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. అజ్ఞానంగా మీలాంటి దేవుడి దగ్గర పెరగడం నిజంగానే అదృష్టం. కన్న తల్లి నుండి దూరంగా తీసుకువచ్చినా కూడా నాకు కోపం లేదు నాన్న. మీలాంటి ఉత్తముల దగ్గర పెరిగే అదృష్టం కలిగింది నాకు. నేను ఇలా తయారవ్వడానికి, ఎప్పుడు ఆనందంగా ఉండడానికి కారణం మీరే. నాలో ఉన్న ప్రతి మంచి విషయానికి రూపం మీరే. మీ మాటలు, మీ చురుకుదనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, వ్యాపార విషయంలో మెలకువలు, ప్రతి విషయంలోనూ మాకు గైడెన్స్ చేస్తూ పెంచారు. చదువుకునే ప్రతి విషయాన్ని మీరే చక్కగా విశదీకరిస్తూ నేను భవిష్యత్తులో డాక్టర్ చదువుకునేలాగా నాకు ఇంట్రెస్ట్ కలిగేలాగా చిన్నప్పటి నుంచి డాక్టర్ కిట్, స్టెతస్కోప్ ఇట్లాంటి వస్తువులు కొనిపెట్టేవారు. ఆడుకోవడానికి నాకెవరూ లేరు అన్న భావన మీ మనసులో ఏనాడు కలగలేదు. ఇక ముందు కలగదు నాన్న. నేనుండగా మీకు ఆ బాధ ఉండదు. మీ మనసు నిండు కుండ వంటిది, అది దొరికేది కాదు నాన్న. మీ మనసు ఏనాడు బాధ పెట్టను నేను. మీకు ఇష్టమైతేనే ఏదైనా చేస్తాను, లేకపోతే జీవితంలో స్వతంత్రంగా ఇక ఏ నిర్ణయం తీసుకోలేను అని అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు శ్రీకృష్ణ. తండ్రి ఎప్పుడు సీక్రెట్గా కొన్ని వస్తువులు దాస్తూ ఉంటారు. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి లోపల డెస్క్లు తాళం తీసి అన్నీ చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ. ఒకసారి అలువేలక్క దేవుడి గది తలుపు లాగినట్లు ఆస్తి పేపర్లు, వాటితో పాటు ఇంకొక కవర్ కూడా వచ్చింది అని చెప్పుకున్నారు అందరూ. ఆ కవర్ ఇప్పుడు శ్రీకృష్ణకు దొరికింది. అక్కడే కుర్చీలో కూర్చొని శ్రీకృష్ణ ఆ కవర్ తీశాడు. ఆ కవర్ మీద వసుదకు, ఆ కింద వసుదమ్మకు అని కూడా ఉంది. లోపల తీసి చూస్తే ఎన్నో ఉత్తరాలు. వాటిలో సంగతులు చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది శ్రీకృష్ణకు. నాన్నగారు పెళ్లి చూపులు చూసింది వసుదమ్మ గారిన. తర్వాత తన మనసులో పుట్టిన ప్రేమకు మొదటిగా రాసిన ఉత్తరం. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాల వల్ల ఆయన బిజీ అయ్యి కొన్నాళ్ళు ఆ పెళ్లి చూపులు చూసిన తర్వాత వాళ్ళకి ఏ విషయాలు చెప్పలేకపోవడం. అప్పుడు కూడా ఉత్తరాలలో రాసి పెట్టుకున్నారు తన మనసులోని ప్రేమను. ఆ తర్వాత అమ్మకు పెళ్ళయినదని తెలిసి మళ్ళీ ఉత్తరం రాసి పెట్టుకున్నారు. ఆ తర్వాత వసుదమ్మారా అని రాసి పెట్టారు. అందులో మాత్రం నీ బిడ్డని పెంచుతున్నాను, ఎందుకంటే నువ్వే నా ప్రాణమని రాశారు. అర్థమయ్యింది నాన్న. నన్ను ఎందుకు పెంచారు? ముమ్మూర్తుల అమ్మలా ఉండే నేనంటే నాన్నకు ఎందుకంత ఇష్టమో కూడా తెలిసింది అనుకున్నాడు శ్రీకృష్ణ కళ్ళు తుడుచుకుంటూ. అమ్మ మీద ఇంత ప్రేమ ఉంది. మీరు ఆ పెళ్లి చూపుల తర్వాత వెంటనే కబురు చెప్పాల్సింది నాన్న. పొరపాటు చేశారు. జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యం చేస్తే అమృతం విషమైనట్లు అయిపోతాయి. అన్నీ వివరంగా చదివి అర్థం చేసుకున్నాడు శ్రీకృష్ణ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అంటే తరచూ వెళ్ళి అమ్మను దూరంగా చూసొస్తున్నారన్నమాట. అమ్మ నాన్నకు దక్కకపోయినా నాన్నగారు అంతకుముందు కూడా అలాగే ఆమె పెళ్ళైన తర్వాత, ఆ తర్వాత గర్భిణిగా ఉన్నప్పుడు కూడా చూశారు. అందమైన ఆడపిల్లకు తల్లివయ్యావుగా వసుదా, అమ్మవయ్యావు అని రాసుకున్న ఉత్తరం ఎంత ముచ్చటగా ఉంది. నాన్నకు వసుదమ్మ గారి మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది ఆ ఉత్తరం లోని ప్రతి అక్షరం. ఆ తర్వాత కూడా అమ్మను చూసిన ప్రతిసారి ఉత్తరం రాశారు. అవన్నీ ఒక కవర్లో పెట్టుకొని
దాచుకున్నారు తీపి గుర్తుల్లాగా. నాన్నలో స్వార్థం లేని ఒక మహా మనిషి ఉన్నారు అని ఆయన పాదాలకు దండం పెట్టుకున్నాడు శ్రీకృష్ణ. తను ప్రేమించిన వసుదమ్మ గారి బిడ్డను, నేను నేను నాన్నగారిని ప్రేమించిన లాయర్ గారి కూతురు, అక్క. ఎంత విచిత్రం! అసలు పిల్లలే కానీ మమ్మల్ని అంత ప్రేమగా ఎలా పెంచారు? మీ జీవితంలో ప్రేమకంత విలువ ఇచ్చారు, కానీ మీకు ప్రేమ దక్కలేదు. చిన్ననాటి నుండి మా గురించి చిన్న విషయానికి కూడా ఎంతో ఆవేదన చెందారు. ఎంత ప్రేమనిచ్చారు నాన్న మీరు నాకు, అక్కకు. నిజంగా మీలాంటి కన్న తండ్రి వచ్చే జన్మలో అయినా నాకు కావాలి నాన్న అనుకున్నాడు శ్రీకృష్ణ బాధగా. చంద్రశేఖర్ గారు కలవరిస్తూ ఉన్నారు. వసుధ, నన్ను క్షమించు, ఏదేదో మాట్లాడేశాను. అసలు నీకు ఏమీ తెలియకుండానే మొత్తంగా నా వైపు నుండి ప్రేమించాను, నా వైపు నుండి ఎదురు చూశాను, నా వైపు నుండి కలలు కన్నాను, నా వైపు నుండి వేదన చెందాను, నా వైపు నుండి ఎన్నో చేశాను. అన్యం పుణ్యం తెలియని నీకు ఏ మాట రాకూడదు, నా వేదన ఇన్నాళ్లకు బయటపడింది అని మాట్లాడుకుంటున్నారు. తనను తానే మెలకువ వచ్చి పైకి లేచి కూర్చున్నారు చంద్రశేఖర్ గారు. పక్క గదిలో నుండి వింటూ ఉన్నాడు శ్రీకృష్ణ. ఎవరు తప్పుగా భావించకూడదు, మత్తులో మాట్లాడిన మాటలకు ఎటువంటి సమస్యలు వస్తాయో అన్న ఆలోచనతో కాసేపు అలా తండ్రి దగ్గరకు అప్పుడే నిద్రలేచి వచ్చినట్టు వచ్చాడు శ్రీకృష్ణ. నాన్నగారు ఏమిటి అంటూ ప్రశ్నించాడు. ఏమీ లేదురా, కాస్త గుండెల్లో మంటగా ఉందన్నారు చంద్రశేఖర్ గారు. ఎందుకలా ఇబ్బందిగా ఏమైనా ఉందా నాన్న? హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు శ్రీకృష్ణ కంగారుగా. లేదురా, ఏమిటలా ఉన్నావు? నవ్వరా శ్రీకృష్ణ, నాకు నీ నవ్వు చూస్తేనే నాకు ఆనందం. నా జీవితానికి ఉన్న ఆనందం నువ్వేరా. మీ అక్క కూడా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయింది, నిన్ను చూస్తేనే నాకు సంతోషం. నవ్వరా నవ్వు అని మాట్లాడుతున్న చంద్రశేఖర్ గారి మాటలకు శ్రీకృష్ణకి ఏదోలాగా అనిపించింది. వెంటనే శ్రీనివాస్కి ఫోన్ చేశాడు శ్రీకృష్ణ. నాన్నగారు ఏదోలాగా మాట్లాడుతున్నారు బావగారు, గుండెల్లో మంటగా ఉందంటున్నారు అని చెప్పాడు. పైకి లేచిన శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే శ్రీరాములకి మెలకు వచ్చింది. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న పెద్దవాళ్లకు చెప్పి వెంటనే శ్రీకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లారు. శ్రీకృష్ణ అప్పటికే చంద్రశేఖర్ గారిని సిద్ధం చేసి ఉంచాడు. కార్ తీసుకొచ్చిన శ్రీనివాస్, శ్రీరాములు శ్రీకృష్ణతో కలిసి చంద్రశేఖర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చంద్రశేఖర్ గారికి ఏమవుతుందో అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి